అందరికీ కొత్త నవల్లోకి స్వాగతం అండి. ఈ నవల పేరు కొత్త పొద్దు. రచన వక్కలంక పద్మావతి గారు. 2001లో ప్రచురింపబడింది. ఇంకా కథలోకి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి. మరి చదువుతున్నది దేవి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ రాజారాం గారి హాస్పిటల్ అది. మంచి డాక్టర్గా, ఆదర్శవాదిగా నగరంలో పేరుంది ఆయనకి. అంతకు పూర్వం ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో సీనియర్ డాక్టర్గా చేసేవారు. తర్వాత లండన్కి వెళ్ళి ఆధునిక పద్ధతుల్లో ట్రీట్మెంట్ గురించి ఎన్నో మెలకువలు తెలుసుకొని స్వదేశానికి విచ్చేసి ఒక ప్రైవేటు క్లినిక్ ఓపెన్ చేశారు. 50 ఏళ్ల పైబడ్డ వయసు, బట్టతల, తెల్లని రంగు, విశాలమైన నుదురు, చురుకైన కళ్ళకి ఆ కళ్ళజోడు ఆయన హుందాతనానికి మరింత అందాన్ని ఇచ్చినట్టుగా ఉంటుంది. సిటీకి దూరంగా మనసుకి ప్రశాంతతనిచ్చే వాతావరణం మనసుకి చాలా హాయినిస్తుంది. చల్లని నీడనిచ్చే చెట్లు, పరిమళింపజేసే పూల మొక్కలు వచ్చేవారికి నవ్వుతూ స్వాగతం చెప్తాయి. పోర్టిగో దాటి లోపలికి అడుగుపెట్టగానే అవుట్ పేషెంట్స్ కూర్చోడానికి పెద్ద హాలు పక్కగా కన్సల్టింగ్ రూము, మరో పక్కగా ఎక్స్రే క్లినిక్తో పాటు షాక్ ట్రీట్మెంట్కి అవసరమైన పరికరాలతో ఒక పెద్ద గది ఉంది. బిల్డింగ్కు మరోవైపు ఇన్ పేషెంట్స్ కోసం పరిశుభ్రమైన గదులు 20 పైనే ఉన్నాయి. అన్ని సౌకర్యాలతో చల్లటి గాలి కూడా గదుల్లోకి వచ్చే ఏర్పాటు చేశారు ఆయన. అవుట్ పేషెంట్స్, ఇన్ పేషెంట్స్తో హాస్పిటల్ కిటకిటలాడుతూ ఉంది. మామూలుగా హాస్పిటల్లో ఉంటున్న ఊపిరి ఆడనట్టు ఉండకూడని వాతావరణం అక్కడి వాతావరణానికి భిన్నంగా ఉంటుంది. చాలా హాయిగా, ప్లెజెంట్గా ఉంటుంది. ఆయనతో పాటు ఆయన దగ్గర పనిచేసే సిస్టర్స్కి కూడా ఎంతో ఓపిక, కార్యదక్షత. పేషెంట్స్తో చాలా కూల్గా బిహేవ్ చేస్తారు. రోగాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ నిదానంగా అడిగి డాక్టర్కి విన్నవిస్తారు. ఆయన కేవలం డబ్బు సంపాదనే జయంగా పెట్టుకోలేదు. మానసికంగా దెబ్బతిన్న వారికి తన చల్లని మాటలతో, మందులతో, జీవితం అంటే ఉప్పెనలాగా భయపడే రోగులకి మానసిక శాంతినిచ్చే మార్గాలు, మనస్థైర్యాన్నిచ్చే మాటలు చెప్పి జీవితం మీద ఆశ కలిగించడం తన వృత్తి ధర్మంగా భావించాడు ఆయన. ఇంకో హాస్పిటల్లో పేషెంట్స్ విషయానికి వస్తే, ఇన్ పేషెంట్స్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మనసుకి తగిలిన దెబ్బలు తట్టుకోలేక, అందరిలో ఇమడలేక, ఎదుటివారు తమని ఇమిడ్చుకోలేక, అటు చావలేక ఇటు బ్రతకలేక ఉన్న స్థితిలో హాస్పిటల్లో జాయిన్ అవుతూ ఉంటారు. జీవితంలో చాలా దారుణంగా, ఘోరంగా, అమానుషంగా దెబ్బతిన్న మనుషులు వాళ్ళు. తాము కలలు కన్న అందమైన లోకం ఎంత భయంకరమైందో అనుభవంలోకి వచ్చేసరికి భయపడి మనస్థైర్యాన్ని కోల్పోయి అంధకారంలో బ్రతుకుతున్న అభాగ్యులు వాళ్ళు. వాళ్ళని ఆ స్థితికి తెచ్చిన కారణాలు, సంఘటనలు వింటే మనసు కదిలిపోతుంది ఎవరికైనా. కాలేజీలో చదువుతూ జీవితం గురించి ఏవేవో కలలు కన్నె వయసులో ఆకుచాటు పిందలాగా ఉండాల్సిన టీనేజర్స్ అనేక రకాల ప్రలోభలకి లొంగిపోయి ఎలా మోసపోతున్నారో వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. శరీరానికి జబ్బు చేస్తే మందు వేసి నయం చేస్తాం. మానసిక రుగ్మతలకి మందు వేయవచ్చు, కానీ అంతకంటే ముఖ్యమైనది పేషెంట్కి మనశ్శాంతి. ఆ మనశ్శాంతికి మందు కంటే మాటలే బాగా పనిచేస్తాయి. మనిషి తన సమస్యలను తాను పరిష్కరించుకోలేక ప్రెస్టేజ్కి లోనై జీవితం అంటే అన్ని బాధలే అని నిరాశపడుతూ ఉంటారు. చావు బ్రతుకుల సంఘర్షణలో నలిగిపోతున్న ఆ సమస్యల గురించి ప్రశాంత వాతావరణంలో ఆ వ్యక్తితో ఆత్మీయంగా మాట్లాడి జీవితంలో మనం అనుకున్నవి అనుకున్నట్టుగా ఎందుకు జరగవో చెప్పి తమకెదురైన సమస్యలను ఎదుర్కోవడానికి అవసరమైన మనోబలాన్ని ఇచ్చి జీవితం మీద ఆశ కలిగించేలా చేస్తూ ఉంటారు డాక్టర్ రాజారాం. ఈ సైకోథెరపీ వల్ల ఎన్నో జబ్బుల్ని నయం చేసి ఎంతోమందికి కొత్త జీవితాలని ఇచ్చారు ఆయన. ఆయన దగ్గరకు వచ్చే పేషెంట్ల సంఖ్య చాలా ఎక్కువ. అంతా రకరకాల మానసిక జబ్బులతో తల్లడిల్లే వారే. వాళ్ళందరినీ చూస్తూ ఉంటే ఈ దేశంలో మనుషులు వింత ప్రవర్తనలు, ప్రవృత్తులు, వికృత మనస్తత్వాలు సమాజాన్ని ఎటువైపు లాక్కెళ్తున్నాయా అని అనిపిస్తూ ఉంటుంది. మనిషి ఆవేశంలో విచక్షణ కోల్పోయి బాధ్యతలు మర్చిపోయి ఎంత దారుణాలకి ఒడిగడతాడో అక్కడ పేషెంట్లుగా చేరిన అసహాయుల కథ వింటుంటే తెలుస్తుంది. వీటికి తోడు విచ్చలవిడిగా పెరిగిపోతున్న లైంగిక రుగ్మతలు, సెక్షువల్
పర్వర్షన్స్ అందువల్ల జరిగే దారుణం మనం రోజు పేపర్లలో చదువుతూనే ఉంటాం. ఇవే కాకుండా ఆర్థిక సమస్యలు, భార్యాభర్తల కొట్లాట, సంసారిక బాధలు, నిరుద్యోగం, వెట్టి చాకరీ ఇలాంటివే చాలా. అంతవరకు జీవితంలో మానసికంగా నైతికంగా దెబ్బతిన్న ఈ అభాగ్యుల స్థితే ఇంతే. మనసుంటే వారి మీద సానుభూతి చూపాలి, మనుషులమైతే చేతనైతే సహాయం చేయాలి. అంతే తప్ప వాళ్ళ జీవితాలకి నిజమైన విముక్తి ఎప్పుడో ఎక్కడో ఎలానో. అలాంటి మెంటల్ అసైలంలో తన కలలు కన్న సుందర ప్రపంచం భగ్నమై జీవితంలో ఓడిపోయి చావలేక బ్రతకలేక క్షణక్షణం కడువేడు కన్నీరు కారుస్తూ నిట్టూర్పుల మీద బ్రతుకుతున్న ఒక అభాగ్యురాలు టీనేజ్ గర్ల్ రేవతి. తన రూమ్లో కిటికీలోంచి దూరంగా శూన్యంలోకి చూస్తున్న ఆమె అందమైన కళ్ళల్లో గుండెల్ని కోసే విషాదం, సముద్రమంత కన్నీరు ఉన్నాయి. అలా శూన్యంలోకి చూస్తున్న ఆమెకి ఉన్నట్టుండి అక్కడ తల్లి రూపం ప్రత్యక్షమయ్యేసరికి ఒక్క క్షణం అంతులేని ఆనందం వెలిసింది. మమ్మీ అని విభ్రమంగా ఆ దృశ్యాన్ని అలాగే చూస్తూ తను చూస్తుంది కలో నిజమో ఆమెకే అర్థం కావడం లేదు. తనని రమ్మని చేయి చాచి పిలుస్తున్న తల్లికేసి నడిచింది అప్రయత్నంగా. ఎందుకమ్మా కన్నీళ్ళు? నేను వచ్చేసాగా. ఎప్పుడు నువ్వు ఇట్లా ఏడుస్తూ కూర్చుంటే నాకు మనశ్శాంతి ఎలా ఉంటుంది? లే తల్లి, అన్నం తిని ఎంతకాలమైందో, నేను తినిపిస్తానులే అని పిలిచింది. తల్లి ఒడిలో తలపెట్టుకుని ఆర్తిగా కళ్ళనీళ్లు పెట్టుకుంటున్న అనుభూతి. తల్లి చేతి ముద్దలు తిని ఎన్నో యుగాలైనట్టు రేవతి ఉత్సాహంగా నోరు తెరిచింది. కానీ ఆ నోటికి చేరుతున్న ముద్ద త్రుటిలో జారి కింద పడిపోయినట్టు ఉలిక్కిపడి చూసింది రేవతి. ఎదురుగా ఎవ్వరూ లేరు. అప్పటి వరకు తను చూసింది తన తల్లి రూపాన్ని కాదు, విన్నది కూడా తల్లి పిలుపు కాదు. అది నిజమని అర్థమయ్యేసరికి రేవతి మనసు విలవిల్లాడిపోయింది. మమ్మీ మమ్మీ అంటూ ముఖం చేతుల్లో దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. అంతర్లీనంగా ఆమెలో ఏదో జరుగుతోంది. బడబాలనల్లా ఏదో కమ్మేస్తోంది. మానసిక హింస, ప్రళయం. కాలి బూడిదైన తల్లి శరీరం స్మృతిలో మెదిలి గుండె చిక్కబట్టుకొని మునిపంట నొక్కిపెడుతూ దుఃఖాన్ని ఆపుకోవాలని చేసిన ప్రయత్నం విఫలమై చెక్కిల మీద నుంచి కన్నీటి చుక్కలు రాలిపడ్డాయి. ఎంతసేపు ఇలా అస్థిమితంగా నిలబడిపోయిందో. రేవతి అన్న పిలుపు ఓదార్పుగా భుజం మీద పడ్డ చేతి స్పర్శ గుర్తించి నిరాసక్తగా చూసింది మంగని. పాల గ్లాసుతో నిలబడి నవ్వుతూ కనిపించింది. ఆమె పేరు మంగ తయారు, అయినా అందరూ మంగాన్ని ఆప్యాయంగా పిలుస్తారు. ఆమె సిస్టర్గా హాస్పిటల్లో జాయిన్ అయ్యి 5 ఏళ్ళైంది. 25 ఏళ్ల వయసు ఉంటుంది. అన్నిటికీ మించి ఆమె పేషెంట్స్తో ప్రవర్తించే తీరు ఆశ్చర్యంగా ఉంటుంది. తన చిరునవ్వుతో, ఓదార్పు మాటలతో, చలాకీతనంతో వాళ్ళు తమ బాధలన్నీ ఇట్టే మర్చిపోయేలాగా చేస్తుంది. అందుకే రాజారాంకి ఆమె అంటే ప్రత్యేకమైన అభిమానం. రేవతి చేతికి పాల గ్లాస్ అందిస్తూ ఆమె మొహంలో కమ్ముకున్న బాధని గమనించి ఆమె దృష్టి మళ్లించడానికి అన్నట్టుగా అంది. రేవతి, యాద్గిరి ఈరోజు డ్యూటీలో జాయిన్ అయ్యాడు, నీకు కనిపించాడా అంది. లేదు పాపం, నీకేం కనిపిస్తాడులే అంటూ నిట్టూర్చి మళ్ళీ పెళ్లి చూపులు ఫెయిల్ అయ్యాయా అంది పాల గ్లాస్ నోటి దగ్గర పెట్టుకుంటూ. చాలా బీభత్సంగా ఫెయిల్ అయ్యాయి. పెళ్లి చూపులు అయ్యాక పెద్దవాళ్ళు పిల్లని అడిగితే పిల్లగాడికి ఏం బాగానే ఉన్నాడు, బక్కగా గదేంది కోడిబొచ్చులాగా జుట్టు, మూతి ముడిసినాడు గాని పళ్ళు మీదకొచ్చే, మడిసంటే కాసింత మాంసం ఉండాలగా అందే, అసలు అన్ని బొక్కలే, రాయినో రప్పనో కట్టుకుంటే పోదే అందట. మంగ తెలంగాణ యాసలో యాక్షన్ చేసి చెప్తుంటే రేవతి నవ్వు ఆపుకోలేకపోయింది. ఇంతకీ మన యాదగిరికి ఆ అమ్మాయి నచ్చినట్టా లేదా? అదే అర్థం కాక అక్కడ అందరూ జుట్టు పీక్కుంటున్నారు. ఉన్న 4 వెంట్రుకలు ఊడిపోతే ఇంకా నువ్వు పెళ్లి చూపులకు వెళ్లాల్సిన పనే లేకుండా పోతుంది. పీకేసుకో అని చెప్పి ఇటు వచ్చాను అంటూ రేవతికి ఇంజెక్షన్ చేసి డిస్పోజబుల్ సిరంజిని డస్ట్బిన్లో వేసింది. నన్ను కబుర్లలో పెట్టి ఇంజెక్షన్ చేసేసావన్నమాట నిన్ను అంటూ మంగ 2 భుజాలు పట్టుకొని గట్టిగా కుదిపేసింది ఉడుక్కుంటూ. మంగ నవ్వి రేవతి ముక్కు పట్టుకొని పిండింది చనువుగా. ఈరోజు నాకు నైట్ డ్యూటీ, రాత్రికి మంచి పాట. ఆమె మాట పూర్తిగానే లేదు. రేవతి ఎగిరి గంతేసి హాయ్, అవునా, అయితే నేను హాయిగా నిద్రపోవచ్చును అనమాట అంటూ ఆనందపడిపోయింది. మంగ నైట్ డ్యూటీ చేయడం తక్కువ. ఇంటి దగ్గర తండ్రి అనారోగ్యం మనిషి కావడం వల్ల ఆయన బాధ్యత కూడా ఆమె మీదే ఉండడం వల్ల నైట్ డ్యూటీస్ ఎక్కువ చేయదు. ఉంటే మాత్రం రేవతి నిద్రపోయే వరకు పాట పాడో కథ చెప్పో జోగొట్టి నిద్రపుచ్చుతుంది. తల్లి స్పర్శను గుర్తు తెచ్చే ఆమె ఆప్యాయత, మమకారం, ఎక్కడ లేని ధైర్యాన్ని,
ప్రశాంతతని ఇస్తున్నట్టు హాయిగా నిద్రపోయేది. తెల్లవారి లేచాక మళ్ళీ ఆమె పరిస్థితి మామూలే. ప్రస్తుతం ఆ స్థితిని దాటి 4-5 నెలలైంది. ఆమె మనస్థితి మునుపటిలా కాకుండా గతాన్ని గుర్తు చేసుకోవడానికి ఇష్టం లేని దానిలాగా వాస్తవంలో పడి హాస్పిటల్ అంతా చురుగ్గా తిరుగుతోంది. సిస్టర్స్తో, కాంపౌండర్స్తో సరదాగా కబుర్లు చెప్తూ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కుంటూ కాలక్షేపం చేస్తోంది. ఆమెలో వచ్చిన ఈ మార్పుకి డాక్టర్ రాజారాం చాలా సంతోషించారు. అనుకోని పరిస్థితుల్లో ఆమెను చేరదీసి తన హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నాక రోజులు నెలలు గడుస్తున్న ఆమె కోసం వచ్చిన వాళ్ళు కానీ తన వాళ్ల కోసం ఆమె వెళ్తానని కానీ అనకపోవడం, ఆమెని అలా గాలికి వదిలేయడం ఇష్టం లేకపోయింది. ఈలోపు ఆమె పట్ల అభిమానం, వాత్సల్యం ఏర్పడిపోయాయి ఆయనకి. సొంత బిడ్డ కంటే ఎక్కువైంది రేవతి. సిస్టర్స్ అందరూ రేవతిని పరాయి పిల్ల అనుకోరు. డాక్టర్ గారు అమ్మాయి అన్నట్టే చూస్తారు. ఆయన ఉండేది మేడ మీదే. ఆయన పెళ్లి చేసుకోలేదు. ఆయన బాగోగుల్ని చూడ్డానికి, వంట చేయడానికి నాయర్ ఉన్నాడు. 40 ఏళ్ళు ఉంటాయి. అతనికి జీవితంలో సగానికి పైగా డాక్టర్ సేవలో బ్రతుకుతున్నాడు అతను. ఆ సేవలోనే తనకి ఆనందం దొరుకుతుంది అని అంటాడు ఆయన. రేవతి హాస్పిటల్లో చేరిన చాలా రోజుల వరకు తన తల్లిదండ్రుల గురించి కానీ అయిన వాళ్ళని గురించి కానీ ఏది చెప్పేదే కాదు. అనాథన అనేది. అందుకే ఆమె బాధ్యత, అవసరాలు అన్నీ నాయర్ మీద, సిస్టర్ మీద పెట్టారు. రోజు నాయరే ఆమెకు భోజనం పట్టుకొచ్చేవాడు. ఎప్పుడో ఒకసారి మాటల సందర్భంలో తన తండ్రి పేరు చెప్పి, నేను ఇక్కడున్నానని ఆయనకు చెప్పండి, ఆ ఇంటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, ఎప్పుడైనా నేనే చెప్తానులేండి అనేది. ఆ విషయం ఆయన ఎప్పుడు ఆమెను బలవంతం పెట్టలేదు. ఎప్పుడైనా తను రెస్ట్ తీసుకునే సమయంలో ఆమె పైకి వస్తే, ఈరోజు నా మూడ్ బాగాలేదు డాక్టర్ సాబ్, మమ్మీ గుర్తొస్తోంది, ఎందుకో చాలా భయంగా ఉంది, ఈ ఒంటరితనం భరించలేక చచ్చిపోదామనిపిస్తోంది అంటూ ఏడ్చేసేది. ఆమెను ప్రేమతో ఓదార్చేవారు. నేనున్నానంటూ ధైర్యం ఇచ్చేవారు. గతాన్ని తలుచుకుంటూ అప్పుడో సంఘటన, అక్కడో సంఘటన చెప్తూ ఉండేది ఆయనకి. అలా చెప్పిన వాటిని బట్టి ఆమె కథని పూర్తిగా అర్థం చేసుకోగలిగారు ఆయన. అనుకోకుండా ఒకసారి రేవతి ఫోటోతో పేపర్ ప్రకటన రావడం చూసి ఆమె తన హాస్పిటల్లో ఉన్న విషయం చెప్పడం న్యాయం అనిపించి ఆయనకు ఫోన్ చేశారు రాజారాం గారు. వెంటనే వచ్చి తన కూతుర్ని తనతో పంపించమని అడిగాడు ఆమె తండ్రి. రేవతి పరిస్థితి వివరించి మెంటల్గా ఆమె తిన్న షాక్ వల్ల ఇప్పుడు ఆమెను కలుసుకునే ప్రయత్నం చేయొద్దని, కొంతకాలం ఇక్కడే ఆమెను విశ్రాంతి తీసుకోమనమని, ఆ తర్వాత తీసుకెళ్ళమని చెప్పారు ఆయన. వెంటనే అతను ఒక బ్లాంక్ చెక్ ఆయన ముందు జరిపి, రైట్ వాట్ ఎవర్ యూ లైక్ ప్లీజ్ అంటూ ఆమెను త్వరగా పంపించే ప్రయత్నం చేయండి అన్నాడు. ఆ చెక్ని సున్నితంగా త్రోసిపుచ్చుతూ, రేవతి నాకు బిడ్డ లాంటిది, ఆమెకి ఇక్కడ ఎలాంటి భయమో లేదు, ఏ కొరత లేదు అంటూ అతన్ని పంపేశాడు డాక్టర్ జయరాం. ఆ తర్వాత అతను 2 సార్లు వచ్చాడు, కానీ కొంతకాలం ఓపిక పట్టమని సమాధానం ఇచ్చారు ఆయన. తనంతట తానుగా ఇంటికి వెళ్తానంటే తప్ప ఆ విషయమై బలవంత పెట్టకూడదని ఆయన ఉద్దేశం. సంవత్సరంతో పాటు ఆమె ఆరోగ్యం కూడా ఎంతో క్షీణించింది. ఆమె కుదుట పడడానికి తామంతా ఎంత కృషి చేసింది గుర్తుకొస్తే తిరిగి ఆమె ఆ స్థితికి రాకుండా ఎంత జాగ్రత్త పడాలో అనుకున్నారు ఆయన. బయటికి వెళ్ళబోతున్న మంగ ఏదో గుర్తుకొచ్చిన దానిలాగా వెనక్కి వచ్చి, యాదగిరి పెళ్లి కబుర్లలో పడి అసలు విషయం మర్చిపోయాను రేవతి, డాక్టర్ గారు నేను ఒకసారి తన రూమ్కి రమ్మన్నారు, వస్తావా అంది. అవునా, నేను వెళ్తాలే, నీ పన్ను చూసుకో అంటూ స్లిప్పర్స్ వేసుకుని తన రూమ్ నుంచి బయటకు వచ్చి డాక్టర్ రూమ్ కేసి నడిచింది రేవతి. ఆమె రావడం దూరం నుంచి గమనిస్తున్న ఒక వ్యక్తి చాలా టెన్షన్ ఫీల్ అయ్యాడు. ఆమె మరింత దగ్గరయ్యే సమయానికి పక్కకి తప్పుకున్నాడు అతను. రేవతి ఆ వ్యక్తిని చూడలేదు. స్ప్రింగ్ డోర్ తీసుకొని డాక్టర్ గదిలోకి అడుగుపెట్టింది. రేవతిని చూసి నవ్వాడు పలకరింపుగా. పెదవుల మీద నవ్వు తెచ్చుకుంటూ ఆయనకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఇంతలో సిస్టర్ వచ్చి ఎవరో డిశ్చార్జ్ అవుతూ పేషెంట్ తాలూకు మనిషి ఆయన్ని కలవాలనుకుంటున్నారు అని చెప్పింది. అంగీకారంగా తలూపారు. అతను లోపలికి వస్తూనే డాక్టర్ని విష్ చేశాడు. వేష భాషలు చూస్తే బాగా చదువుకున్న వ్యక్తిలా ఉన్నాడు. వయసు 35 ఉంటాయేమో. స్మార్ట్గా ఉన్నాడు. డాక్టర్ చూపించిన కుర్చీలో కూర్చుంటూ, ఈరోజు నా మిస్సెస్ని డిశ్చార్జ్ చేస్తున్నారట, ఆమెకి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్, ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏం ఉండవుగా అన్నాడు. నథింగ్, షీ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, మందులు అవి కూడా పెద్దగా వాడాల్సిన అవసరం లేదు,
మీరు చేయవలసిందల్లా మానసిక ఒత్తిడి కలిగించకపోవడమే. ఈ విషయంలో మీరు ఆమెకు పూర్తిగా సహకారం ఇస్తే మళ్ళా నా దగ్గరికి తీసుకొచ్చే అవసరమే ఉండదు అన్నారు ఆయన. క్షణాల్లో అతని ముఖం ముడుచుకుపోయింది. ఎదురుగా కూర్చున్న రేవతి అది గమనిస్తూనే ఉంది. అది కాదు డాక్టర్, 24 గంటలు నన్ను సాధిస్తుందే తప్ప అర్థం చేసుకోవడానికే ప్రయత్నించదు. ఇంకా అతనేదో చెప్పబోతుంటే రాజారాం చెయ్యి అడ్డు పెట్టి, అవన్నీ నాకు తెలుసు, మీ బాధలు నేను వినడం లేదని ఫీల్ అవ్వకండే. మీ వీధిలో కుక్కలు జనాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయని తగిన చర్యలు తీసుకోమంటూ నగరపాలక సంస్థ ఫోన్ చేశానని ఆ మధ్య మీ మిస్సెస్తో చెప్తుండగా విన్నాను. మీ వీధి కుక్కల గురించి మీకన్నా బాధ శ్రద్ధలో ఒకంతు మీ భార్యపై చూపించండి. మీరిద్దరు చాలా హ్యాపీగా ఉంటారు, ఓకే అన్నాడు ఆయన. అతను ఇంకా మాట్లాడలేదు. థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. రేవతి నోట మాట రాందల్లా చూస్తూ ఉండిపోయింది. అతను వెళ్ళిపోయాక డాక్టర్ వంక చూసి నవ్వింది ఆర్ధోక్తిగా. కొంతమందికి అంత హర్ట్గా చెప్పి ఆయన ఫ్లాష్ అవుతుందేమో అని అంటూ నవ్వాడాయన. చెప్పాలి, అలాగే చెప్పాలి. భార్యల్ని వెంటాడి వేధించే భర్తలకి సున్నితత్వమే అర్థం కాలేదు, తెలియదు అంది పదునుగా. ఒక క్షణం నిశాంతగా ఆమె మొహంలోకి చూసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు ఆయన. 2 క్షణాల నిశ్శబ్దం తర్వాత, నీకు ఇష్టమైన నాయర్ని ఉలవచారు చేయమన్నాను ఈరోజు అన్నాడు ఆయన. ఉలవచారు పేరు వినగానే ఆమె మొహం వెలిగిపోయింది. అవునా, నాకు ఇప్పుడే ఆకలేసిస్తోంది. డాక్టర్ పైకెళ్ళి నాయర్ వంట ఎంతవరకు వచ్చిందో చూసొస్తానే అంటూ లేవబోయింది. డాక్టర్ రాజారామ ఆమెను ఆపాడు. అసలు విషయం చెప్పే ముందు ఆమెను మానసికంగా ప్రిపేర్ చేయాలన్నదే ఆయన సంకల్పం. బేబీ, ఈరోజు నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ఏమై ఉంటుందో ఊహించగలవా? రేవతి ఆయన వంక ఆశ్చర్యంగా చూసి ఆ పైన ఆలోచనలో పడింది. కానీ అదేదో ఆమె ఆలోచనలకి అందడమే లేదు. 2 నిమిషాలు గడిచాయి. నిస్సహాయంగా చూసింది ఆయన్ని. డోంట్ బీ ఎక్సైటెడ్, వెయిట్ అండ్ సీ, ఓకే అన్నాడు ఆయన. ఓకే అంది ఆమె. ఆమెకు చాలా నర్వస్గా ఉంది, యాంగ్జైటీగా ఉంది. ఆమెకు తెలియకుండానే గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఆ భావాలేమీ బయటపడకుండా ఉండాలని ఆమె ప్రయత్నం. వాటి నుండి బయటపడే లోపే డోర్ తీసుకుని లోపలికొచ్చిన వ్యక్తిని అప్రయత్నంగా వెనక్కి తిరిగి చూసింది రేవతి. అంతే, ఆగ్రహంతో ఒక్క ఉదుటను లేచి నిలబడింది. పెద్ద సంచలనం గుండెల్లో. చూడకూడని వ్యక్తిని చూస్తున్నట్టు మొహంలో కలవరపాటు, మెదడులో శతఘ్నుల మోతలు. ఏదో అవాంఛనీయమైన సంఘటన జరిగిపోయినట్టు బాధ, దుఃఖం. గుండెల్ని పిండే తల్లి జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా తన్నుకొచ్చేస్తూ ఉన్నాయి. ఆమె తలలో నరాలు చిట్లిపోతున్నాయి. వెలువెల్లాడిపోతూ 2 చేతులు గట్టిగా పట్టుకుంది తలని. గుండె ఉగ్గబట్టుకుని ఆ వచ్చిన వ్యక్తి 2 అడుగులు ముందుకు వేయబోయాడు. నో, మీరు రావద్దు, వెళ్ళండి, గెట్ అవుట్. హాస్పిటల్ అదిరిపోయేలాగా అరిచింది రేవతి. షాక్ కొట్టినట్టు ఆగిపోయాడు అతను. అతనే రేవతి తండ్రి జగపతి. డాక్టర్ రాజారాం కంగారు పడ్డాడు. ఆయన ఏదో చెప్పబోయేందులో జగపతి మనసు చిక్కబట్టుకొని కూతురి వంక చూస్తూ, రేవతి, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఎంతకాలం ఇలా ఉంటావు? నాతో వచ్చేయి. ఇక నుంచి నిన్ను నొప్పించే పనులేమీ జరగవు, ప్రామిస్ చేస్తున్నాను అన్నాడు అతను అర్థింపుగా. ఆమె కోపంతో ఊగిపోతోంది. అతని మాటలు వినడానికి కూడా ఆమె మనసు అంగీకరించడమే లేదు. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? నేను ఇలా బ్రతికుండడం కూడా మీకు ఇష్టం లేదన్నమాట. నేను మీకేమవుతానని రమ్మంటున్నారు? నాకెవ్వరూ లేరు. మమ్మీని మీరే చంపేశారు. మీరు చచ్చిపోయినట్టే నా దృష్టిలో. పొండి, ఇంకొక నిమిషం నా ముందుంటే ఐ డోంట్ నో వాట్ ఐ విల్ డూ, గెట్ అవుట్ అని అరిచింది. అది కాదు బేబీ, అనునయంగా ఏదో చెప్పబోయాడు అతను. జగుప్సతో ఉంది ఆమెకి అతన్ని చూస్తుంటే. ఇంకొక నిమిషం ఇంకా ఆమెకెదురుగా అతను నిలబడి ఉంటే ఆవేశంలో ఆ పిల్ల ఏం చేస్తుందో అని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆమె మానసిక స్థితి కుంటు పడుతుందేమోనని భయపడ్డాడు డాక్టర్ రాజారాం. చప్పున ముందు నడిచి, వెళ్ళండి, తర్వాత మాట్లాడుకుందాం అంటూ అతన్ని బయటికి పంపేసే ప్రయత్నం చేశాడు ఆయన. కానీ అతను కదలలేదు. ఆమెను ఎలా అయినా బ్రతిమిలాడి బుజ్జగించి తనతో తీసుకెళ్లాలని అతని ప్రయత్నం. క్షణం గడిచే కొద్దీ ఆమె కోపం 10ంతలవుతోంది. మనసంతా కొలిమిలాగా మండిపోతోంది. ఆ మనిషి పట్ల చీలిపోయిన నమ్మకానికి ఎవరూ అతుకు పెట్టలేరు అని అనిపిస్తోంది. డాక్టర్ సాబ్, ముందు ఆయన్ని బయటికి పంపుతారా, నా తల కొట్టుకొని చావమంటారా అంటూ టేబుల్ మీద పేపర్ వెయిట్ తీసి చేత్తో పట్టుకుంది. రాజారాం కంగారు పడ్డాడు.
జగపతి చిన్నబోయిన మొహంతో బయటికి నడిచాడు. ఆమె క్రోధానికి తలవంచాల్సి వచ్చినందుకు దెబ్బతిన్న అహం అతని మొహంలో స్పష్టంగా కనిపించింది. 2 నిమిషాలు ఆ గదిలో భయంకరమైన నిశ్శబ్దం. నీళ్లు నిండిన కళ్ళతో ఆనవంక చూసి వేగంగా బయటికి పరిగెత్తి తన రూంలోకి వచ్చి బెడ్ మీద పడిపోయింది రేవతి. పొర్లుకొస్తున్న దుఃఖాన్ని ఆమెను కుదిపేస్తుంటే వెక్కి వెక్కి ఏడ్చేసింది ఆమె. ఆమె వెనకే పరిగెత్తుకొచ్చాడు రాజారాం. ఆయన ఊహించని పరిణామం అది. చిన్న వయసులోనే జీవితం మీద విరక్తి పెంచుకొని నిర్లిప్తంగా కాలం గడుపుతున్న ఆమెకు జీవితాంతం ఆ స్థితి కొనసాగకూడదని, తనకిష్టం లేని మనుషుల్ని పరిస్థితుల్ని కూడా తేలిగ్గా తీసుకోగలిగే తత్వాన్ని అలవాటు చేద్దామని ఆయన ప్రయత్నాన్ని ఒక్క విధంగా ఆమె తండ్రి రాక వల్ల అంతరాయం ఏర్పడిందనే చెప్పాలి. కానీ తప్పలేదు. తన కూతుర్ని చూడాలని, తనతో తీసుకెళ్లాలని అతను ప్రాధేయపడటాన్ని ఆయన కాదనలేకపోయారు. తండ్రి మీద ద్వేషం ఉన్న కాల ప్రభావం వల్ల కొంత మార్పు వచ్చి ఉండాలి అని ఆశించారు. కానీ ఆమె మనసులో హోరు అలానే ఉంది. ఆమె ఆలోచనలో మార్పు శూన్యమని అర్థమైపోయింది ఆయనకి. అనవసరంగా ఆమె మనసులో కళ్ళల్లో సృష్టించినందుకు బాధపడ్డారు ఆయన. ఆమెను ఓదార్చే మామూలు స్థితికి తెచ్చే ప్రయత్నంగా ఆమె తల మీద వాత్సల్యంగా తట్టారు. ఆమె చివ్వున తలెత్తింది, చూసింది ఆయన్ని. ఆ చూపులో వేడి, కను కొనల్లో కన్నీరు ఆయన హృదయాన్ని కదిలించి వేశాయి. ఒక్క ఉదుటిన బెడ్ మీద నుంచి లేచి, నేను మీకెంత భారమైపోయానని ఊహించలేకపోయాను అంకల్. ఇంకా మీకు ఆ శ్రమ ఇవ్వను. ఇంతకాలం మీ బిడ్డలా ఆదరించి రక్షణ కల్పించినందుకు థ్యాంక్స్. ఇక నేను వెళ్ళిపోతున్నాను అంటూ కళ్ళు తుడుచుకుని అక్కడి నుంచి వెళ్ళబోయింది ఆమె. వేగంగా ఆమె చేతులు పట్టుకొని ఆపాడు. ఈ హఠాత్ పరిణామానికి ఆయన విస్తుపోయాడు. ఈ స్థితిలో ఆమె బయటికి వెళ్ళడం అంటే ఆకుచాటు పిందెలాంటి ఆమె జీవితం అన్యాయంగా నేల రాలిపోవడమే అని ఆయనకు తెలుసు. తల్లిదండ్రులు కొనిచ్చే డ్రెస్సులు, నగలకి సంతృప్తి పడి కాబోయే భర్త గురించి కలలుగానే కన్నపిల్లలనే చూస్తున్నారు. కానీ ఇంట్లోనూ బయట ఎదురయ్యే ప్రతి చిన్న బాధకి కదిలిపోయే పిల్లలు కూడా ఉన్నారా అని అనిపిస్తుంది ఆయనకి. అలా బాధపడి ఆ స్థితిలో చేరిన ఆమెను చూస్తుంటే జాలి కలిగింది. నా మాటల్లో కానీ బాధ్యతల్లో కానీ నువ్వు భారమయ్యావు అనే భావం ఎప్పుడైనా కనిపిస్తే మనస్ఫూర్తిగా క్షమించు తల్లి. అంతేగాని అలిగి వెళ్ళిపోయేంత పెద్ద శిక్ష వేయకు. నాకు మాత్రం ఎవరున్నారు? నా వృత్తి ధర్మాన్ని నాకు ఇష్టమైన రీతిలో నిర్వహించలేనేమోననే భయంతోనే పెళ్లి చేసుకోలేదు. మీరంతా నా వాళ్ళు. మిమ్మల్ని భారం అంటే నా జీవితానికి ఇంకేం మిగిలింది? ఏ పూర్వజన్మ బంధమో కన్న కూతురులాగా భగవంతుడు నిన్ను చూపించాడు. ఆ ఆనందాన్ని నాకు దక్కనీయకుండా నీకు ఇష్టం లేకపోయినా అలాగే వెళ్ళు అన్నాడు. మరి డాడీని ఎందుకు పిలిచారు? ఆమె కంఠంలో ఇంకా కోపం ధ్వనిస్తూనే ఉంది. ఆమె బుంగమూతి చూసి నవ్వారాయన. నేను పిలిచింది ఏమీ లేదు తల్లి. నిన్ను చూడాలని ఎంతో కాలం అతను ఆశపడుతుంటే కాదనలేకపోయాను. అయినా అతనెవరో పరాయి మనిషి కాదు కదా, నీకు జన్మనిచ్చిన తండ్రి. కన్న బిడ్డను చూడాలని ఆశపడ్డం తప్పు కాదు కదా అన్నాడు. తప్పే. నన్ను చూసే అర్హత కూడా ఆయనకు లేదు. మమతానురాగాన్ని అర్థం తెలియని మనిషి కన్న బిడ్డను చూడాలని ఆశపడ్డమా? నేను నమ్మను అంది స్థిరంగా. రోజులు నెలలు గడిచిపోతున్నా జరిగిపోయిన సంఘటనల్ని మర్చిపోలేకపోతోంది. అంటే వాటి ప్రభావం ఆమె మీద ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థమైంది ఆయనకి. ఆమె ఆలోచనలకి నిర్ణయానికి సరైన భాష్యం చెప్పలేక ఆమె స్థితి ఎప్పటికీ మారదని భావించి అన్నాడు. తప్పు చేయడం మానవ లక్షణం. అది దిద్దుకోవడంలోనే సంస్కారం ఉంది. నిన్ను మభ్యపెట్టడానికి చెప్పడం లేదమ్మా. మనుషుల మనస్తత్వాలు అర్థం చేసుకో అని చెప్తున్నాను. ప్లీజ్ డాక్టర్, నాకేం చెప్పకండి. నేను వినను. తప్పు చేసిన మనుషుల్ని క్షమించేసి, అసలు తప్పు అనే చిన్న పదం చాలదు డాక్టర్. ఆయన చేసిన పనులకి, ఆయన చేసినవన్నీ చట్టానికి దొరకని నేరాలు. మమ్మీని కత్తితో పొడిచి చంపకపోవచ్చు, కానీ ఆమె చచ్చిపోయే పరిస్థితుల్ని కల్పించింది ఆయనే కదా. అది నేరం కాదా? ఒక వ్యక్తి చావుకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణమైనా కూడా అది హత్యానేరమే అని ఇండియన్ పీనల్ కోడ్లో లేదా? మరి ఆయన్నెందుకు శిక్షించదు ఈ వ్యవస్థ? ఈ కోర్టులు ఎందుకు అరెస్ట్ చేయరు? పోలీసులు
అన్నీ మోసం, ఉత్త నాటకం అంది నిస్పృహగా. నువ్వు పొరపాటు పడుతున్నావు బేబీ. పెళ్ళైన ఆడది భర్త ప్రేమ కోరుకోవడం తప్పు కాదు. కానీ కట్టుకున్నవాడు అహంభావి, స్త్రీ లోలుడు అయితే ఆ భార్య కుమిలి కుమిలి ఏడవలసిన పని లేదు. మార్చుకోవడానికి ప్రయత్నించాలి. సాధ్యం కాకపోతే విడిపోవాలి. కానీ తన ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకోవడం చాలా అవసరం. అటు ఇటు కాకపోతే అన్ని సమస్యలకు పరిష్కార మార్గంగా రాజీ పడడం నేర్చుకోవాలి. దానివల్ల అసంతృప్తి ఉన్న పిల్లల చదువులు, వాళ్ళని సంస్కారవంతులుగా తీర్చిదిద్దడంలో సంతృప్తి పడవచ్చు. అంటే జీవితం మీద నిర్దిష్టమైన ఆలోచనలు చేయకూడదన్నమాట. చేసిన అవి ఏదో విధంగా భగ్నమయ్యే పరిస్థితి అయినా సర్దుకుపోవాలి. భార్య మీద అనురాగం, పిల్లల పట్ల మమకారం, ప్రియురాల మీద ప్రేమ చూపాల్సిన మగవాడు వాటి రూపురేఖలు మార్చేస్తున్నా చూస్తూ, సహిస్తూ, సమర్థిస్తూ ఏదో ఒక విధంగా ఎలాగో అలా బ్రతికేయమంటారు. అంతేనా అంది బాధగా. లేదమ్మా, లోకరీతి తెలుసుకోమంటున్నాను. మనం ఊహించని విధంగా, ఆశించని విధంగా పరిస్థితులు లేనప్పుడు సర్దుకుపోవాలి అని అంటున్నాను. జరిగినవన్నీ మర్చిపోయి హాయిగా ఉండడం నేర్చుకో. నీ సున్నితత్వాన్ని ఇనప కవచంలా ధైర్యం, మానసిక స్థైర్యం అలవర్చుకో అన్నాడు రాజారాం. ఆమె నిర్లిప్తంగా చూసింది. అన్నీ మర్చిపోయి బ్రతకడం నాకు సాధ్యం కాదు డాక్టర్. ఆ తండ్రిని నేను క్షమించలేను అంది రేవతి. నా తల్లిని నా కాకుండా చేసిన ఆ క్రూక్ దగ్గరికి నేను ఎప్పుడూ వెళ్ళను అంది ఆమె. సరేలేమ్మా, నీకు ఇష్టం లేకుండా ఈ కాంపౌండ్ వాల్ దాటి నువ్వు బయటికి వెళ్ళవు, సరేనా? నా దగ్గర హ్యాపీగా ఉండు అన్నారు డాక్టర్ గారు. సాయం సమయం. సూర్యుడు పశ్చిమాన ఒదిగిపోతున్నాడు. ఎంత స్వేచ్ఛా జీవితం ప్రసాదించినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వెళ్తున్నట్టు పక్షులు రెక్కలు విప్పుకొని విహరిస్తున్నాయి. అప్పటి వరకు లోపల మగ్గిన నక్షత్రాలు ఆకాశం మీద పరుచుకున్నాయి. రేవతి స్నానం చేసి వచ్చి జడేసుకోవడానికి మేడ మీద కూర్చుని పాయలు విడదీసింది. చిక్కని చీకట్లా వీపంతా పరుచుకుంది. జుట్టు చాలా ఒత్తుగా ఉండడం వలన ఒక్కో పాయ తీసి దువ్వుతున్న ఆమె మనసులో సమస్యల్లానే మళ్ళీ మళ్ళీ చిక్కుపడిపోతోంది. పావు గంట గడిచినా జడ వేసుకోలేకపోయింది. సరిగదా చెయ్యి అంతా గుంజేయడం మొదలుపెట్టింది. చేతి నెమ్మదిగా నొక్కుంటుంటే తల్లి జ్ఞాపకం వచ్చింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జడ వేసుకోవడానికి తను పడే అవస్థ చూసి తల్లి తనని మందలించడం గుర్తుకొచ్చింది. ఏళ్ళు వస్తున్నాయి, ఎందుకు? జడేసుకోవడం రాదు, చీర కట్టుకోవడం రాదు, ఎప్పుడు ఎవరిని ఏడిపిద్దామా, ఏ చెట్టుకి ఎవరితో తగాదా పడదామనే కానీ వంట నేర్చుకోవడం, ఇల్లు సర్దడం బొత్తిగా జాసే లేదు. రేపు పెళ్ళైతే ఇవన్నీ మీ అత్తగారు చేయరు అని విసుక్కునేది. అత్తెందుకు చేస్తుంది? కోడల్ని కాల్చుకు తింటుంది. కానీ మా ఆయన చేస్తాడు. మొగుడితో చీర కట్టించుకోవడం ఓ అందమైన అనుభవం. నీకు తెలియదులే, నీవన్నీ 16వ శతాబ్దం వాసనలు అనేది చిలిపిగా. అలా కళ్ళలు కంటూ ఉండు. ఉద్యోగం చేయకుండా నీకు చీర కట్టడం, జడవేయడం ఇదేనా అతని పని? వేయకపోతే మానే. ఆ అదృష్టం అతనికి లేకపోతే మనమేం చేస్తాం? జుట్టు కత్తిరించుకుంటాం అంది నవ్వేస్తూ. ఆ పని చెయ్యకు బేబీ. ఇంత అందమైన జుట్టుని కట్ చేస్తే గొంతు కత్తిరించినట్టుగా అనిపిస్తుంది. తల్లి, జడేసుకోవడం నేర్చుకో. పెద్దయ్యాక కూడా ఇలా వేషాలు ఇస్తే నలుగురు నవ్వుతారు. మన ఆచారాలు, సాంప్రదాయాలు గౌరవిస్తూ పెళ్ళంటే పవిత్రమైన బంధంలా. ఆ పైన ఆమెను మాట్లాడనివ్వకుండా తన చెయ్యి అడ్డుపెట్టి తల్లి నోరు గట్టిగా మూసేసింది రేవతి. ఆవిడ గింజుకుంది. నాకు ఇలాంటి వసమాటలు చెప్పనని ప్రామిస్ చేయి మమ్మీ అంది. నోటికి చెయ్యి అడ్డుపెట్టి మాట ఇవ్వమంటే ఎలాగే అన్నది ఆవిడ సైగతో. ప్రామిస్ చేయి ముందు అంటూ చెయ్యి జాచింది రేవతి. కూతురి చేతిలో చెయ్యి వేయక తప్పలేదు ఆమెకి. నోటి మీద చెయ్యి తీసి దూరంగా పరిగెత్తుకెళ్ళిపోతూ టాటా మమ్మీ, జడ రేపు అని తను వెళ్ళబోతుంటే గుడ్లప్పగిచ్చి చూస్తూ తల్లిని చూసి పక్కపక్క నవ్వుకుంటూ ఉన్న దృశ్యం కళ్ళల్లో మెదిలి గట్టిగా నవ్వింది రేవతి. ఆమె అంత హాయిగా నవ్వి ఎంతకాలమైందో. మందారంలో మకరందం, గులాబీల మృదుత్వం కలబోసిన నవ్వది. అందమైన ముఖానికి వెన్నెల అద్దినట్టు హాయిగా ఉండే నవ్వది. ఎంతసేపు అలా కూర్చుండిపోయిందో. ఉన్నట్టుండి ఎవరో సన్నగా రోదిస్తున్న శబ్దం వినిపించి లేచి నిలబడింది. ఆ ఏడుపు చెవులకి దుర్భరంగా అనిపించి ఆ శబ్దం వినిపించిన దిశకు నడిచింది రేవతి. అది ఏసీ రూమ్ అయినా కరెంటు పోవడం వల్ల గాలి కోసం తలుపులు తెరిచి ఉంది. అందుకే ఆ శబ్దం తనకు వినిపించింది అనుకుంటూ గుమ్మంలో నిలబడి లోపలికి చూసింది.
అరికాళ్ళకి మోకాళ్ళు తలదూర్చి వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ యువతి చివ్వున తలెత్తి చూసింది. రేవతి నవ్వింది. ఆమె ఆ నిమిషం అలా చూసి మళ్ళీ మోకాళ్ళలో దాచేసుకుంది తలని. రేవతి ఆమె దగ్గరగా వెళ్ళి, చూడండి అంది. ఆమె భుజం మీద చెయ్యేసి. ఏమిటన్నట్టు చూసింది ఆమె. మీరెందుకు ఏడుస్తున్నారో నాకు అర్థమైంది అంటూ ఆమెకు ఎదురుగా కూర్చుంది రేవతి. ఆమె బ్రూకుటి ముడిపడింది రేవతి ధోరణికి. రేవతి ఆమె ఆశ్చర్యాన్ని పట్టించుకోలేదు. ఆమె చుబుకం పట్టుకొని ముఖం పైకెత్తి, ముందు మీ పేరేంటో చెప్పండి, లేదంటే నా నోటికి వచ్చిన పేరుతో పిలిచేస్తాను. చిన్నప్పటి నుంచి నాకు ఒక జబ్బు. కాలేజీలో కూడా ఇలాగే ఎవరైనా పిలవాలంటే వాళ్ళ పేరు తెలుసుకోకుండా నాకు తోచిన పేరుతో పిలిచేదాన్ని. ఓసారి అలాగే ఆ అమ్మాయిని పిలిచేసరికి ఇప్పటి సినిమా పాటల్లాగా డబుల్ మీనింగ్తో పిలుస్తున్నానంటూ ప్రిన్సిపాల్కి కంప్లైంట్ కూడా చేసింది. మరీ మిమ్మల్ని అలాగే పిలిచేనా? వద్దు, వాసంతి అని చెప్పింది ఆవిడ. అబ్బా, ఎంత చక్కటి పేరు. ఏమిటో ఇప్పుడైతే అర్థంతో అర్థం లేని పేర్లు పెట్టేస్తున్నారు, కానీ వాసంతి, భారతి ఇవి ఎంత బాగుంటాయో. మీ పేరు నిజంగా బాగుంది అంది. ఇంతకీ మీరు ఎందుకు ఏడుస్తున్నారు అంది రేవతి. ఆమె చెప్పడం మొదలుపెట్టింది. ఆమె ఎవరు, ఆమె ఏం చెప్తుంది, రేవతి గతమేంటి, ఆమెకి తండ్రికి పడకపోవడానికి కారణాలేంటి. రేవతి జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశిస్తాడు. అతడు ఆమె అనుకున్నట్టు ఉంటాడా? ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.